విస్సన్నపేట మండల విద్యాశాఖలో అభివృద్ధి కొరకు మెయింటెనెన్స్ కొరకు వచ్చిన నిధులు గోల్మాల్ అయినట్లుగా తెలుస్తోంది. మంగళవారం వచ్చిన ఒక అధికారి సంబంధిత అధికారిని వివరణ అడగగా నీళ్లు నమిలినట్లుగా తెలుస్తోంది. దీంతో వారం 10 రోజుల్లో తిరిగి వస్తానని, అప్పటికి లెక్కలు మొత్తం చెప్పవలసిందిగా ఆదేశించి హుకుం జారీ చేసి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. గతంలో ఇదే విద్యాశాఖ నుండి టెక్స్ట్ పుస్తకాలు అమ్ముకోవటం, కుర్చీలు అమ్ముకోవటం జరిగిందని తెలుస్తోంది. వాస్తవానికి అజమాయిషీ లేకపోవటం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దీనివలన ప్రభుత్వం మారినా, పాలకులు మారినా విద్యాశాఖలో లొసుగులను పర్యవేక్షించే అధికారి లేకపోవటం, నిఘా లేకపోవటం ముఖ్యంగా ఈ విధంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. గతంలో జిల్లా కార్యాలయానికి వెళ్ళవలసిన మిగులు పుస్తకాలు అకాడమిక్ ఇయర్ ముగుస్తున్నా వెళ్లకుండా పాత ఇనుము సామాను అమ్మే కొట్టుకు వెళ్ళటం, దాని మూలన దాంట్లో ఆ సమయంలో విలేకరులు, సంబంధిత మండల అభివృద్ధి అధికారి చినరాట్నాలు సినీ పక్కీలో సమస్యను గుర్తించటం, ఆ దెబ్బతో పుస్తకాలు వెనక్కి రావడం జరిగింది. అయితే 10 కుర్చీలు మాత్రం వెనక్కి రాలేదని, అదేవిధంగా ఆఫీసు చైర్ ఒకటి వెనక్కి రాలేదని తెలుస్తోంది. ఈ రకంగా అలసత్వంతో విద్యాశాఖ పనిచేస్తే కింది స్థాయిలో ఉపాధ్యాయులు, ఆ ఉపాధ్యాయులు బోధించే బోధన నేర్చుకునే విద్యార్థులు పరిస్థితి ఏమిటని ప్రశ్నార్థకంగా $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిందనే చెప్పాలి. మరింత సమాచారంతో మరోసారి మీ ముందుకు నమస్కారాలతో 3 మీడియా యూట్యూబ్ ఛానల్ ఉంటాను మరి.